అంటే ఆ విషయం నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. గేమ్ చేంజర్ హైప్ ఉందని ప్రూవ్ చేయడానికి ఈ వీడియో కాదు. లేదు, డెఫినెట్లీ లేదు. ఆమ్, ఎందుకు లేదంటే డిఫరెంట్ రీజన్స్. శంకర్ వల్ల కావచ్చు, రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం సినిమా తీయకపోవడం వల్ల కావచ్చు, మేబీ ఆచార్య కూడా డిజాస్టర్ అవడం వల్ల కావచ్చు, తీసాడు సారీ. అయితే ఆమ్, దాని అర్థం మూవీ ఫ్లాప్ అవుతుందని కాదని నా ఉద్దేశం. ఎంత డిజాస్టర్స్ డైరెక్టర్ అయినా శంకర్ తక్కువ అంచనా వేయకూడదు. జెంటిల్మెన్ నుంచి కూడా శంకర్ కి సినిమా అంటే కంప్లీట్ పట్టుంది. సుజాత్ అనేటువంటి రైటర్ ఆయన చనిపోయిన తర్వాత కూడా సినిమాలు తీస్తున్నాడు. బట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది డెఫినెట్లీ. సుజాత తర్వాత ఏ సినిమాలు తీయాలో తెలియక మేబీ శంకర్ లాంటి అంత లెజెండరీ డైరెక్టర్ 3 ఇడియట్స్ రీమేక్ చేశాడు, స్నేహితుడు అని, స్నేహితుడు అని విజయ్తో. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అంటే అంత పెద్ద డైరెక్టర్ రీమేక్ చేయడం ఏంటి, నేను చాలా షాక్ అయ్యప్పుడు. తర్వాత అర్థమైంది నిజమే అనమాట. అయితే సుజాత లేకపోతే మనోడు డల్లే అని. అది ఐతో ప్రూవ్ అయింది. ఐ పెద్ద నాకేం నచ్చదు, చాలా మంది నచ్చుద్ది. రోబోట్ అయితే అసలు వరస్ట్. భారతీయుడు 2 డిజాస్టర్స్. సో మరి ఇట్లాంటి సినిమా రావటం, దాంతోపాటు ఆచార్యతో ఒక డెబకల్లో ఉన్నటువంటి రామ్ చరణ్, ఫ్లాపులతో ఉన్న రామ్ చరణ్ హీరోగా ఉండటం, అంటే ఫ్లాప్ సినిమా, గత సినిమా ఫ్లాప్ అవడం, ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమా. ఈ ఈ వ్యవహారం వల్ల తమన్ మ్యూజిక్ పెద్దగా ఏమీ ఎక్కలేదు, జరగండి పాట యావరేజ్ గానే ఎక్కింది. సో ఈ రకరకాల రీజన్స్ వల్ల ఏంటంటే గేమ్ చేంజర్ హైప్ లేదన్న మాట అయితే వాస్తవం. కానీ మన శంకర్ని ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు. అండ్ తెర వెనక చిరంజీవి గాని, రామ్ చరణ్ గాని ఈ స్క్రిప్ట్ ని చాలా అంశాలు చూసి అంగీకరించారు. ఈ స్క్రిప్ట్ విషయంలో వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వీటన్నిటికీ మించి కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా కథ ఇచ్చాడు. అండ్ స్క్రీన్ ప్లేలో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు అతను అని తెలుస్తోంది. అంటే కార్తీక్ సుబ్బరాజ్కి తెలుగు వాళ్ళకి పెద్దగా నచ్చే సినిమాలు ఏం తీల. జిగర్ తాండా 2 మొన్న వచ్చినా కూడా తెలుగు వాళ్ళకి పెద్ద ఏం ఎక్కల. జిగర్ తాండా 1 కూడా తెలుగు వాళ్ళకి పెద్ద ఎక్కల. దాని గద్దలకొండ గణేష్ అని, వాల్మీకి అని, హరిశంకర్ రీమేక్ చేసాడు ఆ సినిమాని. అది పర్వాలేదు అన్నట్టుగా ఆడింది. సో తెలుగు వాళ్ళ పరంగా కార్తీక్ సుబ్బరాజు పెద్ద మనకి ఇది ఇవ్వకపోయినా తమిళ పరంగా కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్టే. ఎందుకంటే తమిళ వాళ్ళకి నచ్చేలానే అతని స్క్రీన్ ప్లే ఉంటుందని మనం నమ్మొచ్చు. అతని రైటింగ్ కూడా ఇన్వాల్వ్ అయిందని అసలు కార్తీక్ సుబ్బరాజ్దే ఈ కథ అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో. ఎందుకంటే శంకర్ కథ రాస్తున్నాడు లాస్ట్ 3 సినిమాలు. ఆ కథ మీరు చూస్తే రివెంజ్ డ్రామా ఉంటుంది. హీరోకి ఏదో అన్యాయం జరుగుద్ది, లేదా విలన్ అవ్వబోయే హీరోకి, అక్షయ్ కుమార్ కి విలన్ అవ్వబోయే హీరోకి ఏదో అన్యాయం జరుగుద్ది, దాని మీద అతను రివెంజ్లు తీసుకుంటూ వెళ్తాడు. ఆ భారతీయ 2లో కూడా అదే కోపం వచ్చింది, మళ్ళీ వ్యవస్థ పాడైంది, వచ్చి రివెంజ్లు తీసుకుంటా వెళ్ళాడు. భారతీయ 2 ఇదంతా కూడా ఒకటే లైను. మీకు రోబో 2లో అదే లైన్, ఐలో అదే లైన్, భారతీయ 2లో అదే లైన్. ఎంతసేపు ఆ రివెంజ్ తీసుకునేటువంటి కార్యక్రమం పెట్టుకుంటాడు హీరో, లేదా హీరో కాస్త మంచిగా ఉండేవాడు సినిమాలో. ఇదే స్టోరీ. ఏ రకంగా, ఎన్ని రకాలుగా విలన్స్ ఇబ్బంది పెట్టి, ఎన్ని రకాలుగా చంపాడు, ముఖ్యంగా ఎన్ని విధానాల్లో చంపాడు విలన్ ని, ఈ గ్యాప్ లో చేజ్ లో ఫైట్ లో, ఇంతే స్టోరీ ఉంటుంది. శంకర్ది మెయిన్ కోర్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. సో అది కవర్ చేయడానికి కార్తిక్ సుబ్బరాజ్ చాలా స్ట్రాంగ్ గా పనిచేశాడు గేమ్ చేంజర్ లో అని వినిపిస్తుంది. అయితే హైప్ అయితే లేదు. ఇవన్నీ పక్కన పెడితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రామ్ చరణ్, శంకర, కార్తిక్ సుబ్బరాజ్ ఇవన్నీ పక్కన పెడితే, ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ఏ చిన్న సినిమా అయినా బట్ పెద్ద సినిమాకి ఎస్పెషల్లీ వర్తిస్తుంది, కాన్సెప్ట్ కాంటెంట్ గనక బాగుంటే డే 2 నుంచి సినిమా లెగ్గిసి ఒక్క తారాజువలా ఎగురుద్ది. అది హీరో ఎవడో డైరెక్టర్ ఎవడో ఏం చూడరు. అరే సినిమా బాగుందంటరా అని ఒక టాక్ వచ్చిందా, ఆపేవాడే ఉండడు. న్యూ ఇయర్ ఈవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గేమ్ చేంజర్ కి డెఫినెట్లీ ఒక్క టాక్ పాజిటివ్ వస్తే మాత్రం దున్నేస్తుంది. శంకర్ కి బిగ్గెస్ట్ లైఫ్ ఆపర్చునిటీ ఇది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా దీంట్లో పాజిటివ్ గానే ఉంటాడు ఈ సినిమాలో అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది ఏంటో కామెంట్